గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హరిత 2-3 రోజులు ఏడుస్తూనే ఉన్నారంట. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అర్థం కాలే. నిజమైన అగ్నిపరీక్ష హరితకి అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడొచ్చి తన వాయిస్ రేజ్ చేసి వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా ఛానల్ హూ హాస్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్‌ప్రెస్ హర్ వ్యూస్. అది. సో ఇప్పుడు అర్థమైందా? పాప అన్నప్పుడు 5 సంవత్సరాలు ఏమనవసరం ఆ ఎమోషన్. అంటే సరే, సరే ఏమో మేబీ అంటే వాళ్ళు కన్నా ఇది దే ఆర్ వెరీ వెల్ సెటిల్డ్ శివ. ఆవిడే వెల్ సెటిల్డ్ అంటే చెప్పారు. ప్రేమ See, అంత ప్రేమ ఉన్నప్పుడు బేబీని వదిలేసి రావటం ఎందుకు? మరి మీకు అంత వచ్చి ప్రేమ, మీ వైఫ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు బిగ్ బాస్‌కి నేను వచ్చారు? అదే చెప్తున్నా. నేను నా లైఫ్ జర్నీ ఆఫ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ కొత్త లైఫ్ ని ఎక్స్‌ప్లోర్ తను చేస్తూ కూడా అలాగే మా చేస్తుంది బేబీ కదా. కోసం వదిలేసి వచ్చాను. తను కూడా అలాగే కానీ మా చేస్తుందేమో. బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు. వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. నాకేం ప్రాబ్లం లేదని చెప్పింది ఆవిడే నాకు. అంటే ఓకే. ఇప్పుడు మా ఇద్దరిని వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు కదా. నేనే ఇలా చేశానని ఇక్కడ చెప్పి పోర్ట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమోషన్ పండట్లా శివ. అంటే మీరు హౌస్‌లో నేను అందరి తరపున మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళే. ఓకే. ఇమాన్యుయల్ నేను నాకు ఏ పర్సనల్‌గా నాకు ఇమాన్యుయల్ అది ఎలా ఉన్నా ఏదున్నా కూడా ఇమాన్యుయల్ కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు కదా. తను సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో తను వదిలేసి వచ్చాం. అది ఎమోషన్ కాదా? అందరం ఏదో చేసి వచ్చాం కదా. మీరు ఉండొచ్చారు కదా. ఎమోషన్ లేదా? నాకేం లేదు. ఓకే. మనం బయట ఉంటాం కదా బ్రో. ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో అదే ఎమోషన్స్? చెప్తున్నా. అసలు నాది. ఇది ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ. నాది. నేను అసలు ఏడవలేదు. వీళ్ళొచ్చినప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎక్సైట్ అవ్వలేదు. వావ్! గ్రేట్. ఉండేది. నేను ఉన్నాను. టాప్ 3 బ్రో నేను. ఉన్నది కూడా మరి. గ్రేట్. నేను గ్రేట్ అని చెప్పను. అరే నేను చెప్తున్నా బ్రదర్. టాప్ 3 అంటే ది గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. గ్రేట్ అనేది అరే నేను చెప్తున్నా బ్రదర్. వెటకారం మీరికైనేంటి? మనకు కూడా వచ్చి చమత్కారం. గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు పుట్టిందే దానికోసం కదా. పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కూడా నేను అలాగే ఉన్నాను. నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్‌గా మాట్లాడి నాన్న అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ కళ్యాణ్. ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియాటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్. ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది. 2 పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ వైబ్. ఎందుకని నాట్ యాస్ రియల్ కళ్యాణ్ అన్నారు, పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా. షో ఫార్మాట్ లో అంటే పవన్ కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపడి చెప్తారా? అదే కదా ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరు ఏంటంటే కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఎలా అంటే మీరు పవన్ కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటాను. అలా కాదు కదా. ఆయన పేరు కాదు కదా. ఆయన పేరు అదే కదా. కాదు, షోలో తన పేరు తను పెట్టుకుందే కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ అనే పిలుస్తారు. బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కళ్యాణ్. అలాగే పవన్ అనగానే డీమన్ పవన్. డీమన్ కూడా పిలవరు, పవన్ అని పిలుస్తారు. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది నాకు. అది సో కాబట్టి కళ్యాణ్ని నేను క్లోజ్ గా ఉన్నాను కాబట్టి కళ్యాణ్ కూడా మీతో మంచిగా ఉండేవాడు. నేను మంచి చేయడం ఏం లేదు. అక్కడ కళ్యాణ్తో నాకు ఆ వైబ్ ఉంది. కానీ అగ్ని పరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. ఇదే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో మిమ్మల్ని ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అది తను అనుకుని ఉండొచ్చు యాక్చువల్గా. బట్ రియాలిటీ లోపల ఉన్న ఆయనకి అనిపించింది. మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట. నేను ఆయనకి తనుజాతో ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందని అన్నానా? అనలా కదా. నేను రాబోయే కాదు రాబోయే టైం అనాలంటే ఎన్నని అనొచ్చు. నాలిక నరం ఉండదు కదా శివ, ఎన్నని అనుకోవచ్చు. మనం అనుకునే అన్ని కూడా కరెక్ట్ అవ్వదు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోర్ట్రే వచ్చి తనుజాను కళ్యాణ్ది కలిపి ఒకటి నడిపిస్తున్నాడు, చూపిస్తున్నారు. ట్రయాంగిల్ కాదు 4 యాంగిల్స్ కనబడుతున్నాయి రకరకాలు అన్నారు. కానీ నేను అన్నాను ఎందుకు అనలేదు? నాకు క్లారిటీ ఉంది ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను. తర్వాత నేను తనుజాను కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా తనుజ క్లియర్ గా చెప్పారు, నాకనే చచ్చాను చిన్నోడు. ఓకే, నాకు ఇష్టమైతే నేను ఎలా చూపించాలో ఏజ్తో సంబంధం లేకుండా ఏదైనా చెప్తాను అది అని అన్నారు. సో చూసారా, నేను వేగ్గా అనిపించింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కళ్యాణ్ అలా అనుకున్నారు, అలా మాట్లాడుండొచ్చు. అది తన ఆలోచన అంతే. రైట్ రాంగ్ మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి. కానీ వాస్తవం వేరు ఉంటుంది కదా. ఆ వాస్తవం ఎవరు తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. సింపుల్. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా. చాలా వరకు ప్రూఫ్తోనే మాట్లాడతా, కొన్నిసార్లు కన్విక్షన్తో మాట్లాడతా. ఓకే, ఒప్పుకున్నారు. ఏదైనా ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పిన. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు, ఇస్తున్నారా?
హౌస్‌లో ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదా? తనుజ గారికి ఇచ్చారా? ఎంత తేడా వచ్చినా తనుజ గారనే మాట్లాడాను కదా! తనుజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు అని ఏం హరీష్ గారు. చేశాను? ఎవరికైనా ఒక కాదు కాదు. పేరు పెట్టి వాళ్ళకి గారు అంటే అది రెస్పెక్ట్ కాదు. ఏం చెప్పాలి? ఆ! నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను. హ్మ్. తనుజ అనే ఒక పేరు హ్మ్. నాకు పర్సనల్ లైఫ్‌లో చాలా ఒక హ్మ్. ప్రెషియస్ థింగ్. ఓకే. ఓకే. అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మామూలు బయట బట్ అందరు ఆడోళ్ళకి ఇస్తారా రెస్పెక్ట్? ఆఫ్ కోర్స్. మరి బయటకొచ్చాక ఒక ప్రెస్ మీట్‌లో ఒక ఆమె హ్మ్. గుండంకులు అనంగానే ఆమెను బండ అని అన్నారు. అది రెస్పెక్టే అండి? ఆడోళ్ళకి ఇచ్చే రెస్పెక్టే అదా? ఆ! అసలు ఆమె గుండంకులని అనలా. హ్మ్. క్లియర్‌గా చెప్తాను. అదే ఆ! గుండంకులనే ఎందుకు అలా ఆ! పిలిచారు అని అది అడిగాను. అది నేను క్వెషన్ అడిగాను. వివరంగా చెప్తాం శివ. హ్మ్. అహా! వివరంగా ఏదైనా చెప్పుకుందాం గదా! ఆయన బండ అని వివరంగా అనడం అలా వివరంగా చెప్పొచ్చా? చెప్తాను. అలా అనొచ్చా? అరె! ఆఫ్ కోర్స్. హ్మ్. నేనదే ఇప్పుడు చెప్తున్నా. మిమ్మల్ని లోపల హౌస్‌లో అలా అన్నారు అని శి అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు గదా! ఆమెకి మీరు అనొచ్చు బండామె, శివ. సోడా బుడ్డి శివ. కలద్దలు ఆ టైప్ అనొచ్చా? నేననలా మీరన్నారు శివ. ఆ! మరి ఎలా ఉందిది? ఆ! బౌన్సర్‌లా ఉందా? మరి నన్ను మాట్లాడిస్తే చెప్తాను ఆ! వాస్తవం ఏంటో. చెప్పండి. ఆ! ఓకేనా? నేనన్నాను. మీరన్నది నేనన్నాను. అసలు నేనేమన్నాను మీకు ముందు సరే. తలా తోక లేకుండా మొత్తం ఒకటే నేను క్వెషన్ మాట్లాడతారా? మొండి అడిగాను. ఒకటే కాదు నేను గదా! క్వెషన్‌కి క్వెషన్ ఆన్సర్ నేను అడిగాను. వివరంగా చెప్తున్నాను గదా! నేను వింటాను. నేను వినట్లేదా? మీ మాటలు వినట్లేదా? వినాలి నేను కూడా. ఆపేస్తున్నానా? వినలేకపోతే మళ్ళీ షుగర్ నేను అనుకుంటా వింటా. నేను. నాకు షుగర్ లేదు. బీపీ ప్రెజెంట్ దేవుడి దయ వల్ల మీకు షుగర్ రాలేదు. నాకు పొగరెక్కువ. అదే సారీ జోక్ ప్రాస్ కోసం వాడాను. సరే ఒకటేంటంటే, హ్మ్. ఇప్పుడు నాకు రాగానే మీరు హ్మ్. చూసారో లేదో ఆ రోజు నైట్ 11:30కి నన్ను వదిలేసారు. హ్మ్. ఆల్‌మోస్ట్ 11:30కి నన్ను మీకు తెలుసుగా ఫార్మాట్ ఎలా ఉంటదో. అవునవునవును. హౌస్ దగ్గర వదిలిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేయాలి ఎవరొస్తారని. కాలనీలోని ఎవరు కూడా అడగరు. అరే! అంతమంది వచ్చేప్పుడు ఓవర్‌వెల్మింగ్ ఉంది. నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. పడుకోలా. హ్మ్. హ్మ్. 5, 6 పడుకున్న తర్వాత మళ్ళీ 9కి మేలుకొచ్చేసింది. ఇలా ప్రెస్ మీట్ అనంటే నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే ఇవాళ వద్దండి తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా లేదు సార్ ముందే కావాలని అంటే సరే గ్యాదర్ చేస్తాను బ్యానర్ అది ఇది అన్నా కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి సరే మీరు ఆర్గనైజ్ చేయండి అని చెప్పి హ్మ్. హ్మ్. ప్రెస్ మీట్ అని చెప్పి హ్మ్. శివ హ్మ్. వచ్చిన తర్వాత హ్మ్. నాకు ఈ కాలు 21 రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా హ్మ్. హ్మ్. నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా ఇది హ్మ్. ఇది ఇవి బట్టలు వేసుకుని ఇగో స్నానం చేయడానికి కూడా ఈ వీలు కుదరట్లేదు ఇది నాకు ఇది నొప్పుడుతుంది హ్మ్. హ్మ్. అయినా సరే ప్రెస్ అంటే మీడియా అంటే ఎంతో గౌరవించి హ్మ్. దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్‌లో గూడా గూగుల్ మ్యాప్ రాంగ్‌గా చూపిస్తే, స్నాక్స్ తీసుకొని వస్తుంటే కారుకి కూడా దెబ్బ తగిలినా గూడా వచ్చా నేను. నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లేదు శివ. హ్మ్. ఓకే. బట్ నేను ఒక హౌస్‌లోకెళ్ళొచ్చానంటే సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు. ఏదో లైఫ్‌లో సాధించాను. నేను అదేంకేం సాధించలా. హ్మ్. నేను గెస్ట్‌గా అయితే చూడాలి కదా! గెస్ట్ కన్నా మించి హ్యూమన్ బీయింగ్ గదా! మీరు హ్మ్. పిలిసారు గదా! మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను గదా! ఇప్పుడు మీరు మనందరం మెచ్యూర్డ్ పీపుల్ అవునా కాదా? హ్మ్. నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా అడుగుతా అంటే, ఆ క్వెషన్ ఎలా అడగొచ్చు ఫ్రేమ్ చేయాలో నేను చెప్తా నేను. క్వెషన్ ఎలా అడగొచ్చంటే, మీడియా వాళ్ళు అంటే జర్నలిజం కొంచెం ఎథిక్స్, వాల్యూస్ ఫాలో అవ్వాలి. హ్మ్. అవునా కాదా? హ్మ్. ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నాకు తర్వాత తెలిసింది ఆమె ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట. ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట. హ్మ్. హ్మ్. ఈళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియనిదేంటి ఇవాళ రేపు అవును. అవును. వైరల్ అవును. అవ్వటం కోసం, అవును. హైప్ కోసం అవును. ఏదో ఒకటి మాట్లాడటం, ఇష్టం అవును. వచ్చినట్టు కాంట్రోవర్సీ కోసం ఏదో చూస్తుంటారు. అవును. రకరకాల అవును. క్వెషన్స్ అడుగుతారు కదా! అవును. ఎన్నిటికన్నా మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేమ్ వంట పడతదా శివ? హ్మ్. ఒక విషయం మానవత్వం ఉండదా శివ? నేను మనిషిని గదా! హుహు. అరే! నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవ్యధకు గురవుతున్నా 30 రోజుల నుంచి. హ్మ్. మిమ్మల్ని గౌరవించి వచ్చానే నేను హ్మ్. హ్మ్. గెస్ట్‌గా. హ్మ్. ఓకే. మీరందరూ వచ్చి మైక్‌లు మీద పడిపోతున్నారు. ఇవన్నీ పెట్టారు కదా! మీకు కూడా మానవత్వంతో ఉండి అరేయ్! నేనైతే ఏమి అడిగానో తెలుసా? హ్మ్. సార్ మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా! మీరు చాలా బాధపడ్డారు. మీకు హ్మ్. తెలుసో లేదో బయటకొచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా వైరల్ అయింది. హ్మ్. మీకు తెలుసో లేదో ఆ హ్మ్. పదం ఇదండి. హ్మ్. అసలు లోపల ఏం జరిగింది? అసలు ఇలా రావటానికి కారణం ఏంటి? అని అడిగి తెలుసుకుంటం ఒక పద్ధతి. హ్మ్. అలా కాకుండా మీకు జుట్టుంది గదా! ఆ! జుట్టున్నాక మీ గుండయితే కాదు గదా! హ్మ్. మరి గుండంటే మీకెందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారన్నప్పుడు హ్మ్. కొన్నిసార్లు ప్రాక్టికల్‌గా చెప్తేనే అర్థమవుతది. థియరీ కాదు. నేను 30 రోజులు, ఎన్ని గంటలు రియల్‌గా ఒక మనిషి పద్దాకన్నా గూడా దాన్ని ఇప్పుడు జస్టిఫై ఆ! చేసేసిన మనుషులు హరీష్ గారు ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం, హ్మ్. అలాగన్నారు. ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారో లేదంటే మీరు బండగున్నారు గదా! అవును. లావుగున్నారు గదా! అవును. భూతద్దాలు కదా! అవును. ఓకే. అవును. ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నానో ప్రాక్టికల్‌గా నేనెందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే, అవును. ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తదో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాపం ఆమె ఫీల్ అవ్వల. హ్మ్. అని పక్కన ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకొని అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునేవాళ్ళు సొసైటీలో అవసరం. హ్మ్. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్‌గా నేను అన్నంత సేపు కూడా నాలుక నుంచి ఆమె తెలుసుకోవాలి ప్రాక్టికల్‌గా నా భావం ఏంటో అని ఒక భాష వాడా. లోపల నేను ఫీల్ అవుతేనే బాధపడతాను. హ్మ్. అదే సారీ మీరన్నది రైటే. ఫీల్ అవుతూనే తనన్న ఏంటి ఒక ఉదాహరణ పెడితేనే 30 సెకండ్స్‌లో అలా ఫీల్ అయ్యారే. హ్మ్. మరి 30 రోజులు కదా! హ్మ్. శివ. ఇప్పుడు ఆ ఫీలింగ్‌కి ఆమె అడిగిన క్వెషన్ ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా థియరీకి బదులు. ఓకే. ఇప్పుడు తర్వాత ఇంకో విషయం తెలుసా లేదా? హ్మ్. ఆమెను పిలిసి అంతమంది జనం తర్వాత వచ్చి మీదకొచ్చినా గూడా నా చుట్టూ గుమిగూడేసినా గూడా హ్మ్. ఆవిడెక్కడున్నారో ఎతికి పిలిసి ఆమెని "అమ్మ యూ ఆర్ వెరీ క్యూట్.
ఓకే. ఐ రియల్లీ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నేను జస్ట్ మీకు తెలియచేయటం కోసం, ఉదాహరణ కోసం అక్కడ కూడా చెప్పా. ఉదాహరణ చెప్తేనే. అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు శివ. అంతా మీడియానే కదా! మీడియా అంతా ఒకటే అయిపోద్ది కదా! అందరూ కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తారు. తీసుకుంటారా? హ్మ్. తీసుకోరు. హ్మ్. అప్పుడు ఏంటి అది? హ్మ్. తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారో తెలుసా నన్ను? హ్మ్. సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది? ఎందుకు కనపడలేదు? భలే నిజంగా. తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు. ఏం తెలుసా? హ్మ్. సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా! హ్మ్. ఇప్పటివరకు ఇంత ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్‌ని మేము చూడలేదు. హుహు. చాలా బాగుందన్నారు. అదేనా? సో దట్ ఈస్ మీ. అది చెప్పట్లా హార్ష్ రియాలిటీ. నేను కషాయంలా ఉంటా. నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా! జెడ్ ఏముందో కూడా చూడాలి కదా! హ్మ్. ఇది జరిగింది. హ్మ్. ఇప్పుడు దాన్నే పెట్టుకొని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద హ్మ్. శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ హ్మ్. అదే థంబ్‌నెయిల్ పెట్టేసేసి హ్మ్. లైఫ్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు. ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానల్ మీరు చూడండి ఒకసారి. హ్మ్. హరిత హరీష్ ఛానల్‌లో నేను ఇన్ని ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్ థంబ్‌నెయిల్ కూడా రాంగ్ థంబ్‌నెయిల్ పెట్టను. హ్మ్. అర్థం కాదా? మిస్‌లీడ్ చేయను. హ్మ్. క్లిక్ బైట్ చేయను. ఎర వేయను. హ్మ్. దట్ ఈస్ మీ. హ్మ్. సో కాబట్టి అది అది ఆళ్ళ విచక్షణకు వదిలేస్తా. ఆవిడకి ఆమె ఏమన్నది తెలుసా? హ్మ్. మీరింత క్యూట్‌గా ఉన్నారన్నప్పుడు, "సార్ ఇది వీడియో ముందు చెప్పండి." అది అన్నప్పుడు కూడా నేను అన్నా, "చాలా క్యూట్‌గా ఉన్నారమ్మా." ఇంకొక మాట అన్నా. హ్మ్. మిమ్మల్ని నేను లావ్ అని చెప్పి నేను హోల్ హార్టెడ్‌గా అనుంటే అన్నానని మీరు అనుకుంటున్నారా? హ్మ్. అనలేదు. హ్మ్. ఓకే. మీకు మీకు అది తెలియచేయడానికి కోసం ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా. ఆ హ్మ్. పెయిన్ ఎలా ఉంటదో. హ్మ్. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్‌ని అన్నట్టే. ఎందుకు తెలుసా? హ్మ్. మా మదర్ కూడా లావు ఉంటారు. ఓకే. మా తల్లితో పోల్చానంటే ఇంక దానికన్నా మించి ఏం కావాలి శివ? అవును. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియదా ఏంటి? మీకు తెలుసు కదా! ఏం జరుగుతదో. హ్మ్. వైరల్ అవ్వటానికి కోసం, నేమ్, ఫేమ్ రావటం కోసం హ్మ్. ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా! హ్మ్. సో, ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్. బికాజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్‌ని హైలైట్ చేసి వాళ్ళకి ఓకే. అదే బానే ఆళ్ళన్నారని ఉంటున్నారు. మనం అనడం కరెక్టా? నేను ఉదాహరణ చూపించాను శివ. ఉదాహరణని అనేసారు కదా! ఆమె అంది కదా! మీరు ఎందుకు ఫీల్ అయ్యారని అంది కదా! ఆ! పడ్డోడు తెలుస్తది కదా శివ. ఆ! ఇది ఎలా ఉందంటే ఒకడొచ్చి నన్ను గిచ్చాడు. ఆ! కానీ మీరు బానే కాదు ఉంటానంటారు కదా! మీరు అదే కదా! మీ ఒకడొచ్చి క్యారెక్టర్ గిచ్చాడు. అదే కదా! ఒకడొచ్చి గిచ్చాడు. మీ క్యారెక్టర్ అదే కదా! మీరొచ్చి అడుగుతున్నారు నన్ను. ఆ! అది చెప్తలా నాలో భగత్ సింగ్ కూడా ఉన్నాడు కదా శివ. ఆ! గాంధీజీ కాదు. ఆ! నన్ను కొట్టాలనుకున్నప్పుడు 2 కొట్టేస్తాయి లోపల. ఆ! అర్థం కాలా? మానవత్వం ఎంత ఉంటదో నాలో శివుడి తత్వం ఉంటది కదా! మూడో కన్ను కూడా తెలుసు. బోళాశంకర్‌తో పాటు మూడో కన్ను కూడా తెలుసుకుంటది కదా! హ్మ్. ఇప్పుడు మీరొచ్చి ఏంటి బ్రో గిచ్చితే ఎందుకు అసలు సౌండ్ చేస్తున్నారన్నప్పుడు, మీరెందుకు అంత సౌండ్ చేస్తున్నారన్నప్పుడు నేను గిచ్చి చూపిస్తా. హ్మ్. ఎలా ఉంది శివ అంట. హ్మ్. మీకు తెలియాలి కదా! సేమ్ హ్మ్. హ్మ్. టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. హ్మ్. అంతే. హ్మ్. అంతే సింపుల్. అదే జరిగింది. అలాంటప్పుడు ఇంకా ఆడోళ్ళంటే ఏంటి? ఏమంటే నాకెలా ఉండాలనిపిస్తే అలా ఉంటే సరిపోద్ది. మళ్ళీ రెస్పెక్ట్ నేను అవన్నీ ఇంకో ఎందుకు విషయం చెప్పాలి. నేను అందరికి మర్యాద గౌరవిస్తా. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను. ఫస్ట్ నుంచి మీరు ఇన్నారో లేదో షోలో గూడా. మీ గౌరవం మీ చేతిలో ఉంటది. మీరు నాతో ఎలా ఉంటే మీకలా వస్తది. హ్మ్. సింపుల్. హ్మ్. అదే జరిగిందక్కడ. ఓకే. సరే. న్యూటన్స్ లా. హ్మ్. న్యూటన్స్ లా యాక్షన్‌కి రియాక్షన్. రియాక్షన్ వచ్చేసేసింది. యాహ్! మీరు హౌస్‌లోకి నార్మల్‌గా ఎందుకెళ్లారు? నాకు టాస్క్‌లు ఆడదాము, ఎంటర్‌టైన్ చేద్దాము, ఇలాంటి పాయింట్‌ల మీద ఎళ్లారా? లేకపోతే లే నార్మల్‌గా లేదు అదేం కాదు. హ్మ్. ఇంతకుముందు చెప్పినట్టున్నా గదా! హ్మ్. ఇన్ ప్రీవియస్ సీజన్స్‌లో నేను చూసినప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైనా జెన్యూన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ రా, నిజమైన నిక్కార్సైన మనిషి రావాలిరా అని అనుకున్నా. అదే సామాన్యులు ఎవరైనా అవకాశం వస్తే బావుంటదనుకున్నా. కౌశల్ టైమ్ సీజన్‌లో వచ్చింది. కానీ బట్ ఆళ్ళు నిజం ట్రూ కామనర్స్ కాదు. ఎంతో కొంత ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. హ్మ్. గణేష్ కానీ జనం తెలుసు. ఆర్‌జే తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ తెలుసు. నూతన్ నాయుడు కూడా ఒక పబ్లిక్ ఫిగర్ ఈయన. సో, అప్పుడు నేను బెడ్ మీద యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా. హ్మ్. కుదరలే. ఇప్పుడు ఆ అవకాశం దొరికింది కాబట్టి, హ్మ్. ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మంచి ప్రతిసారి నేను ఆళ్ళు రాలేదు, ఈళ్ళు రాలేదురా అనుకున్నప్పుడు, హ్మ్. సరైన కంటెస్టెంట్ రావాలి అని అనుకున్నా. ఒక జెన్యూన్ ప్యూర్ సోల్ రావాలనుకున్నా. నేను ఫీల్ అవుతాను కన్విక్షన్ ఉంది కాబట్టి, నన్ను నమ్మినోళ్ళు కూడా అదే అనుకున్నారు కాబట్టి ఫోన్ చేసి చెప్పారు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు. నేను అప్లై చేశాను. వాళ్ళకి నచ్చింది. అలా వెళ్ళా. సో, నేను నాలా ఉన్నా. ఎంటర్‌టైన్‌మెంట్ అని అంటున్నారు. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక డెఫినిషన్ నేను చెప్తా. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ టీవీ ఓపెన్ చేశాననుకో, హ్మ్. మూవీస్‌కి వెళ్ళినప్పుడు రకరకాల జోనర్స్ ఉంటాయి. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్‌లోనే యాక్షన్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. హ్మ్. సైన్స్ ఫిక్షన్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. థ్రిల్లర్ రొమాన్స్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంటే. థ్రిల్లర్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. హారర్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. ఎంటర్‌టైన్‌మెంట్. కామెడీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఓన్లీ కామెడీ అనుకుంటే నేనేం చేయలేను. అలాగే సినిమాలో హీరో కాకుండా కామెడియన్ ఎంటర్‌టైన్ చేస్తాడు. అది హ్మ్. హాస్యాస్పదం కరెక్ట్ బేస్ చేసుకొని ఎంటర్‌టైన్‌మెంట్ అవునా హ్మ్. కదా! హ్మ్. హీరోయిక్ ఎంటర్‌టైన్‌మెంట్ వేరుంటది. హీరోయిన్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పండిస్తది. విలన్ ఒక రకమైన ఎంటర్‌టైన్‌మెంట్. నా పర్సనాలిటీ ఒక టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తది అంతే. హ్మ్. అంతే. దీనికి ఓకే. కనెక్ట్ అయ్యేవాళ్ళు కూడా చాలా మందున్నారు. ఓకే. 'నాగార్జున' గారు మిమ్మల్ని అన్ని సార్లు లత్కోర్ అంటుంటే మీ ఫీలింగ్ ఏంటి బ్రో? తప్పు చేస్తున్నారు అనిపించింది. 'నాగార్జున.' మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా. నాకు నచ్చింది అనేస్తా. ఆడెవరైనా పర్లేదు. ఏదైనా అనేస్తా. 'నాగార్జున' గారిని ఎందుకు ఏమనలేదు? నేను అదే చెప్తున్నాను. హ్మ్. అదే చెప్తున్నా. నేను 'శివాజీలో' బజ్ విషయంలో కూడా శివాజీని హ్మ్. కొంత డెకోరం మెయింటైన్ 'శివాజీ' చేసి గారిని వదిలేయి. ఆ! శివాజీ కాదు 'నాగార్జున' గారిని ఎవ్వరైనా ఎందుకనరు? సరే. నాకు వెళ్ళేటప్పుడు మా ఫాదర్ కానీ, నాకు హరిత గాని ఏం చెప్పారు తెలుసా అందరూ? హ్మ్. హ్మ్. "కన్నా ప్లీజ్, ప్లీజ్." అంటే ఫాదర్ ఆ! మాట వింటరు. అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ. మీరు తగ్గరు గదా! అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ. మీరు తగ్గరు గదా! ఎందుకంటే ఇప్పుడు 'నాగార్జున' గారు పర్సనల్‌గా నా మీద అటాక్ చేయాలని ఏదో గ్రడ్జ్ పెట్టుకొని అనట్లా కదా!
ఆయన ఎందుకు అంటున్నారు, ఆయన ఏం చెప్తున్నారు ఇన్పుట్, ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రతి వీకెండ్ సార్ వచ్చినప్పుడే మనకి ఏదైనా ఇన్పుట్ ఏం వస్తున్నాయని తెలిసే. లిజనర్ కూడా అయి ఉండాలి, బెస్ట్ లిజనర్ అయి ఉండాలి కదా. అలా అంటున్నప్పుడు ఫస్ట్ అనగానే అప్పుడే ఒఫెండ్ అయిపోయి అరే ఇలా అనేస్తున్నారని అనుకోకుండా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం కన్వే చేయాలనుకుంటున్నారు, స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారని, అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారని విన్నాను. తర్వాత మీరు మొత్తం వినండి, నేను స్టాండ్ తీసుకుని దాన్ని కరెక్ట్ గా చెప్పాల్సిన నేను నా వర్షన్ చక్కగా డిగ్నిటీ చెప్పాను అంతే తప్ప అంత డిగ్నిఫైడ్ అదే మీ ఇంత డిగ్నిఫైడ్ మీద నాగార్జున గారు అంత డిగ్నిఫైడ్ దగ్గర చెప్పారు. ఒక జర్నలిస్ట్ ఒక ఆమె ఏమో ఇలాగ వచ్చినప్పుడు అదే డిగ్నిఫైడ్ గా చెప్పొచ్చు కదా. చాలా రెస్పెక్ట్ గా చెప్పా శివ, అది జస్ట్ ఎగ్జాంపుల్ శివ, నిజం చెప్తున్నా కదా. ఐ హావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. నేను సిచువేషన్ బట్టి హరీష్ గారు ఉంటారేమో, అది చెప్తున్నా కదా. ప్రతి సిచువేషన్ తగ్గట్టు ఉంటది కదా. మనం పెరిగిన తినేప్పుడు ఒక రకమైన టేస్ట్ బడ్ సిచువేషన్ ఉంటది, బిర్యానీ తినేప్పుడు ఒక రకమైన సిచువేషన్ ఉంటది, అంతే కదా. కానీ మీరు అలాగే అనలేదు. మీరు ఏమంటున్నారు, నేను ఎవరి దగ్గర ఒకలాగే ఉంటాను. ఎలా ఉంటావు శివ ఎలా ఉంటాం అంటే హోస్ట్ అంటే మనకి ఆ రెస్పెక్ట్ గౌరవం ఉంటుంది కాబట్టి అది మాట్లాడాల్సినప్పుడు ఎలా మాట్లాడాలి, మన కన్వే చేసిన విధానం కూడా తెలిసి ఉండాలి. అదే అన్న సామధాన భేద దండప కూడా తెలిసిన మనిషినే కాబట్టి కొన్నిసార్లు కన్వే చేసిన విధానం మీకు విషయం తెలుసు. మీరు అన్నారు కదా, చాలా మంది నాకు కామెంట్స్ ఏం పెట్టారు తెలుసా, చాలా మంది కూడా ఏమన్నా పర్సనల్గా నాకు క్లోజ్ గా మీడియా ఇండస్ట్రీ సంబంధించిన నాకు ఒక పెద్ద ఛానల్ సంబంధించిన మంచి హెడ్ ఏం చెప్పారు సార్, నాగార్జున గారు మీరు ఒక్కలే కంటెస్టెంట్, ఓకే, ఆ డెకోరం మెయింటైన్ చేస్తూ సార్కి మీరు చెప్పాల్సిన పాయింట్స్ పెట్టారండి. చాలా మంది తానంటే తందాన ఇదే దొంగ అంటే దొంగ, ఇదే దొర అంటే దొర ఇలా అన్నారు తప్ప మీరు అట్లీస్ట్ మాట్లాడారండి మీరు. కానీ మీరు ఎక్కడ ఆగాలు కూడా కంట్రోల్ అయ్యారు మీరు. మీలో ఆ ఫైర్ నేను చూసాను, బట్ ఎక్కడ తగ్గాలి కూడా తగ్గింది కనపడింది మాకు అని అన్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.